సో ఇప్పుడు మనం గిట్ మర్జ్ యొక్క ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ ఏ బ్రాంచ్లో ఉన్నాం తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన కమాండ్ గిట్ బ్రాంచ్ FNA. ఇక్కడ మీరు చూసినట్లయితే future1 అనే ఫైల్ వచ్చి మనము ఎందులో క్రియేట్ చేసాము, future1 అనే బ్రాంచ్లో క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం గిట్ చెక్అవుట్ మెయిన్ లేక్ షిఫ్ట్ అవుతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ future1 అనే ఫైల్ లేదు, అవునా? సో ఇక్కడ మనం future1లో ఉన్నాము. అప్పుడు మనం ls టైప్ చేసినప్పుడు future1 ఉండాలి. ఇప్పుడు మనం చెక్అవుట్ లైక్ మెయిన్ లేక్ వెళ్ళాము. ఇప్పుడు మనం ఎక్కడికి స్విచ్ అయ్యాము, మెయిన్ బ్రాంచ్ షిఫ్ట్ అయినాము. ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్ ఫైల్ అనేది లేదు. సో ఇప్పుడు మనకు ఫ్యూచర్ బ్రాంచ్ అనేది స్టేబుల్ అయిపోయింది కాబట్టి మనము ఈ ఫ్యూచర్ బ్రాంచ్ని మనం మెయిన్ బ్రాంచ్లోకి మర్జ్ చేయాలనుకుంటే కమాండ్ వచ్చి గెట్ మనం ఖచ్చితంగా ఎందులోకి మర్జ్ చేస్తున్నామో ఆ బ్రాంచ్లో ఉండాలి ఖచ్చితంగా. గిట్ మర్జ్ future1 అని టైప్ చేసినప్పుడు ఇలా మర్జ్ అవుతుంది అన్నమాట. సో గిట్ బ్రాంచ్ -a అని టైప్ చేస్తే మనం మెయిన్లో ఉండాము, ప్లస్ గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మర్జ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే 1 ఫైల్ గాట్ మర్జ్డ్. సో మనం ఇక్కడ పుష్ చేయాలని చెప్తుండదు అనమాట. గిట్ పుష్ అని కొట్టామనుకో గిట్ పుష్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే ఆ future1 అనేది వచ్చింది. సో ఇప్పుడు బోత్ future1 అండ్ మెయిన్ బ్రాంచ్ బోత్ ఆర్ సేమ్ అనమాట. అట్లాగే ఈ మెర్జ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం మనం. థ్యాంక్ యూ గైస్.